ఇప్పుడు నీడ్స్ అనేవి ఒక ఎత్తు అయితే అండి, జనాలు ఈ మధ్య కాలంలో చాలా కుదిపేస్తుంది బెట్టింగ్ యాప్స్. ఈ బెట్టింగ్ యాప్స్ వైపు వెళ్ళిన వాళ్ళు డెస్పరేషన్ అనాలా, లేకపోతే డిజైరో గ్రీడో ఈ మూడిట్లో ఏదో ఒకటి వెళ్ళారు. సో అసలు ఇలాంటి వాటికి మళ్ళీ టోటల్గా ఉన్న గ్రాఫ్ అంతా జీరో పడిపోవడం, ఇది మీరు ఫైనాన్షియల్ ప్లానర్గా ఈ ఓవర్ ద డికేడ్స్ మీరు చూస్తూ వస్తున్నప్పుడు ఈ ట్రెండ్ ఇప్పుడే చూసారా, ఇదివరకు చూసారా, లేకపోతే ఇప్పుడున్న ట్రెండ్ ఏంటి అసలు? ఇంతకుముందు కూడా మామూలుగా ఏంటంటే గ్యాంబ్లింగ్ అనేది ఇన్హరెంట్లీ ఇట్స్ ఎ టెంప్టింగ్ థింగ్. హ్యూమన్ సైకాలజీ ఏంటంటే ఈజీగా చాలామంది అవుతూ ఉంటారు. బట్ ఎస్పెషలీ లాస్ట్ 4-5 years ఎప్పుడైతే డిజిటల్గా రకరకాల యాప్స్ వచ్చాయో, రకరకాలుగా డిస్ట్రిబ్యూషన్ అంటే ఎవరికి తెలియదు. ఇంతకుముందు గ్యాంబ్లింగ్ చేయాలంటే ఊర్లో ఎక్కడో ఒక చోట కూర్చొని ఒక నలుగురు కూర్చొని ఏమంటారు పేకాడడం కానీ ఏదైనా చేసేవాళ్ళు. సో అట్లీస్ట్ నీకు ఒక బ్రాండింగ్ అంటే కనబడేది, వీడు ఆడుతూ ఉన్నాడు, ఆ ఇంటికి వెళ్ళాడు, ఒక చోట కలిశాడంటే అలాంటి వాడని ఉండేవాది. ఇప్పుడు అలా పోయింది. ఇప్పుడు ఏమైంది, డిజిటల్గా వచ్చాక నీ ఫోన్లో నీ ప్రైవేట్ స్పేస్లో యాప్స్ వచ్చేసాయి. సో నువ్వు డిజిటల్లో ఎప్పుడైతే బెట్టింగ్స్ ఒక 4-5 సంవత్సరాల నుంచి యాక్టివ్గా అయిపోయాయో, ఇది మొదలు డబ్బులు ఉన్నవాళ్ళు అంటే కొంచెం మేబీ 25 to 35 ఉన్నవాళ్ళు ఎక్కువగా ఆడేవారు. బట్ పెద్ద ప్రాబ్లం ఏమొచ్చిందంటే ఇదే యాప్స్, ఇదే ఫోన్స్ అనేవి ఈవెన్ చిన్నపిల్లలు 18, 17, 16 నుంచే మొదలవుతున్నాయి. అప్పటి నుంచే మనం ఇచ్చేస్తూ ఉన్నాం. కాలేజీల్లో ఏంటంటే ఇప్పుడు బెట్టింగ్ అనేది ఒక నువ్వు చేయకపోతే నువ్వు చెడ్డోడివి, అంటే నువ్వు అసలు నీకు ప్రపంచం తెలియదు, నీకు బతకడం లేదు తెలీదు. ఇంజనీరింగ్ కాలేజీల్లో కానీ మీరు జిమ్ముల్లో చూడండి, ఇవాళ ఏం బెట్ చేసావు, క్రికెట్ బెట్టింగ్ కానీ గేమ్స్ బెట్టింగ్ కానీ, ఆ గ్యాంబ్లింగ్ అనేది ఒక నార్మలైజ్ అయిపోయింది. టీవీలో యాడ్ వల్ల కానీ ప్రమోషన్స్ అట్లా చేస్తుండడం వల్ల కానీ, అండ్ ఈ క్రికెట్ ఐపీఎల్ అప్పుడు కానీ మీరు చూస్తే ఐపీఎల్ వచ్చేప్పుడు మేజర్ 50% యాడ్స్ బెట్టింగ్ యాప్స్, సమ్ కైండ్ ఆఫ్ బెట్టింగ్. సో న్యూ నార్మలైజేషన్ అవ్వడు. ఇంతకుముందు బెట్టింగ్ అంటే గ్యాంబ్లింగ్ అంటే యాజ్ ఇఫ్ అది కూడా ఒక పార్ట్ ఆఫ్ ద లైఫ్ తీసుకొచ్చేసారు. ఇంతకుముందు అది తాగడం అంటే మందు తాగడం లాంటి దాంతోపాటు వ్యసనాల్లో అదొక కలిపేవారు. అలాంటిది నార్మలైజ్ అయిపోయాక అందరికీ ఏంటంటే ఇంకోటి గ్యాంబ్లింగ్తో డిసడ్వాంటేజ్ ఏంటంటే ఒక్కసారి 1-2 సార్లు గెలిస్తే చాలు. నువ్వు ఒక 10 రూపాయలు పెట్టావు, 50 రూపాయలు వచ్చి ఆ 50 రూపాయలు వచ్చినదే ఎగ్జాంపుల్, 10కి 5 రెట్లు వచ్చిందే ఎగ్జాంపుల్. నువ్వు ఇంకా నీ ఆస్తి మొత్తం పొడగొట్టేంత వరకు కూడా అది ఇంకొకసారి వస్తుంది, ఇంకోసారి అలా తగులుతుంది, ఇంకోసారి అలా తగులుతుందని జస్ట్ అంటే ఒక వ్యసనం అది ఎలా అయిపోతుందంటే ఆపడానికి కూడా వాళ్ళకి కంట్రోల్ ఉండదు. సో ఇది ఎంత తొందరగా మొదలవుతుందంటే వాళ్ళు ఉద్యోగం వచ్చాక 18-19లోనే మొదలవుతుంది. 20-21లో ఉద్యోగంకి వెళ్తున్నారు, ఫస్ట్ జాబ్ రాగానే శాలరీ వస్తూ ఉంది. ఇన్ని రోజులు నాన్న డబ్బులు లేకపోతే ఎవరైనా పెద్దవాళ్ళు ఇచ్చిన డబ్బులు పాకెట్ మనీ ద్వారా చేసేవాళ్ళు. ఇప్పుడు పాకెట్ మనీ పోయింది, తన సంపాదన ఉంది, నన్ను అడిగేవాళ్ళు ఎవరు అనే యాటిట్యూడ్. సో అంత చిన్నప్పుడే బెట్టింగ్ అలవాటు పడడం వల్ల సో బిఫోర్ ఈవెన్ వాళ్ళు అంటే ఇది ఒక తప్పు, దీనిలో లాభాలు కన్నా నష్టాలు ఎక్కువ ఉన్నాయని తెలుసుకునే లోపలే పెద్ద నష్టాల్లోకి కూరుకుపోతూ ఉన్నారు. ఈ నష్టాలను బయటకు రావడానికి ఇప్పుడు ఇంకొక పెద్ద ప్రాబ్లం వచ్చి పడింది, ఇన్స్టంట్ లోన్ యాప్స్. చాలా లోన్ యాప్స్ వచ్చేసాయి. నువ్వు జస్ట్ నీ డీటెయిల్స్ ఇస్తే చాలు. సో ఇక్కడ అప్పు తీసుకొని అక్కడ కట్టేస్తారు, ఈ అప్పు తీసుకొని అక్కడ ఆడడానికి ట్రై చేస్తారు. కట్టే వరకు బాగుందండి, మరి అప్పుల భారం తీర్చడం ఎలా? ఈ అప్పులు అసలు తీరవు. ఈ ఇన్స్టంట్ లోన్ యాప్స్ మోస్ట్ ఆఫ్ ద టైం ఏంటంటే ఇప్పుడు కొంచెం ఇబ్బంది తగ్గింది, బట్ లాస్ట్ 1.5-2 years నుంచి ఏంటంటే వాళ్ళు పెట్టే నరకయాతనకి ఈ అప్పులు ప్లస్ ఈ ఇన్స్టంట్ లోన్ యాప్ వల్ల ప్రతిరోజు మనం పేపర్లో చూస్తున్నాం ఆత్మహత్యలు. ఎందుకంటే వాళ్ళు యాప్తో పాటు నీ ఫోన్ యొక్క టోటల్ కంటెంట్స్కి యాక్సెస్ తీసుకుంటారు. సో నీ ఫొటోస్ అయి ఉండొచ్చు, పర్సనల్ ఫొటోస్ అయి ఉండొచ్చు, నీ కాంటాక్ట్స్ అయి ఉండొచ్చు, వాటిని తీసుకొని నీకు ఎంత ఇబ్బంది పెడతారంటే నువ్వు కట్టకపోతే నీ ఫ్యామిలీలో అందరికీ మెసేజ్లు పెడతారు, అందరికీ నీ పర్సనల్ ఫొటోస్ పంపిస్తారు. ఇవి కూడా ఇది చాలా ఘోరంగా, అంటే ఘోరంగా కొంచెం లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి 1 year నుంచి ఆర్బీఐ గవర్నమెంట్ చాలా యాప్స్ తీసేసింది. బట్ స్టిల్ ఇంకా ఈ యాప్స్ బాధలు అయితే తగ్గలేదు, ఇంకా కూడా ఇట్లా ఇబ్బంది పెట్టారు. మనీ తీసుకుని లేకపోతే వెళ్ళిపోయినా కూడా సివిల్ కేసు, కానీ వీళ్ళు ఇలా పంపించడం, డేటా ప్రైవసీ ఇదంతా ఇది అసలు ఇల్లీగల్ కదండి. మరి దీని ఇంకా ఇల్లీగల్ ఏంటంటే, కాకపోతే మనం డెస్పరేషన్, మనం ఇప్పుడు ఎవరైతే అప్పుల్లో ఉన్నవాడు, డబ్బులు అవసరం ఉన్నవాడు డెస్పరేషన్ ఏ దానికైనా ఒప్పేసుకుంటాడు. ఆ విషయం
వాళ్ళకి తెలుసు. మోస్ట్ ఆఫ్ ద టైం ఇవన్నీ కూడా మనం ఏంటంటే చైనీస్ యాప్స్ ఎక్కువగా ఉండే అనమాట. చైనీస్ కంపెనీస్ ఇండియాలో ఈ లోన్ యాప్స్ పెట్టేసి ఒక కాల్ సెంటర్ ఎక్కడో ఒక చోట కోల్కతాలో కానీ ముంబైలో కానీ ఎక్కడో ఒక దగ్గర పెట్టి అక్కడి నుంచి ఈ కాల్ సెంటర్ అడ్రస్ ఉండదు, యాప్కి ఒక ఆఫీస్ ఉండదు. సో పోలీస్ కేసు పెడదామన్నా వీళ్ళు హరాస్ చేస్తున్నారన్నా కానీ అది ఎక్కడుందో తెలియదు. సో అలాంటి టైంలో పట్టుకోవడం కష్టం, ఎటువంటి ఇబ్బందులు పెట్టినా. సో ఇలా జరిగి ప్రతి ఒక్కరికి ఏంటంటే బయటికి రావద్దు ఇన్ఫర్మేషన్ అనేది భయంతో వాళ్ళు చెప్పినట్టు విని ఇంకొక లోన్ తీసుకొని ఒక స్టేజ్లో ఏమవుతుందంటే 20-30 లక్షల లోన్ అవుతుంది. అప్పుడు ఇంకేమీ మార్గం ఉండదు. బై ద టైం చెప్పేద్దామంటే ఇంట్లో సపోర్ట్ దొరక్కపోవచ్చు, సైమల్టేనియస్లీ ఇక్కడ ప్రెషర్ పెరగచ్చు. అండ్ దాని మీద నుంచి వీళ్ళకి మనం ఫస్ట్ ఫోన్ యాప్ ఇన్స్టాల్ చేస్తున్నప్పుడే మన అన్ని డీటెయిల్స్ వాళ్ళకి ఇచ్చేస్తున్నాం. ఈవెన్ సమ్ ఆఫ్ ద ఎంత కంట్రోల్స్ ఇస్తున్నారంటే వాళ్ళు రిమోట్గా మన కెమెరాను ఓపెన్ చేయించి మనం రికార్డ్ కూడా చేస్తూ ఉన్నారనమాట. మనం ఏం మాట్లాడుతున్నామో రికార్డులు చేస్తూ ఉన్నారు, అవి చూపించేసి మనని బెదిరిస్తూ ఉన్నారు. సో అంతవరకు వెళ్ళి చాలా అంటే చాలా లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో మాత్రం 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా వందల మంది ఆత్మహత్యలు చేసుకున్నారు ఈ అప్పుల బాధ వల్ల. ఇట్లాంటి అంటే స్టార్ట్ అయ్యేది చిన్నగా మొదలవుతుంది, గ్యాంబ్లింగ్ ఏదో చిన్నగా, ఆర్ ఈవెన్ గ్యాంబ్లింగే కాదు, ఇంకోటి షేర్ మార్కెట్లో ఆప్షన్స్ అంటాం, అక్కడ కూడా సేమ్ గ్యాంబ్లింగ్ టైపే, జీరో సమ్ గేమ్. ఐదర్ వస్తే డబ్బులు వస్తాయి, పోతే మొత్తం పెట్టింది పోతుంది, సేమ్ గ్యాంబ్లింగ్ నేచర్ అనమాట. సో అక్కడ కూడా చాలామంది పొడగొట్టుకుంటున్నారు డబ్బులు. ఈ 2 ఇవి పోడగొట్టుకున్న డబ్బుల్ని మళ్ళీ ఎలా నన్ను తీర్చడానికి అప్పులు తీసుకుంటారు. సో ఇది ఒక ఊబిలాగా అనమాట. సో జనరలీ మీ అనాలిసిస్ ప్రకారం మనుషులు నార్మల్లీ అప్పు చేసేది నీడ్స్ ఒకటి అనుకుంటే, ఎడిక్షన్స్ ఒకటి అనుకుంటే, ఇప్పుడు వస్తున్న ఈ సోషల్ మీడియా యుగంలో డిజిటల్గా వస్తున్న ఈ యాప్స్ అనుకుంటే ఇంకా ఏమైనా రీజన్స్ ఉంటాయండి? అంటే ఫైనాన్షియల్ డిసిప్లిన్ అని మీరు ఏదైతే అన్నారో ఆ డిసిప్లిన్ తప్పడానికి ఇంకేమేమి ఫ్యాక్టర్స్ మేజర్గా చూసారు మీరు? ఒకటి ఆబ్వియస్లీ ఇవి ఇప్పుడు చెప్పిన కారణాలతో పాటు ఇంకోటి ఏంటంటే మన ఎక్స్పెక్టేషన్స్ ఫ్రమ్ లైఫ్, మన ఖర్చులకు అని మన లైఫ్ స్టైల్ ఎక్స్పెక్టేషన్స్కి మనకు వచ్చే జీతానికి సరిపడక ఉండకపోవడం. అంటే మీరు చదివిన చదువుకి మీకు వచ్చే జీతానికి కూడా ఫుల్ఫిల్ అవ్వకపోవడం కూడా ఒకటి. అది వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ నేను చూస్తూ ఉంటాను. కాకపోతే ఏంటంటే చాలా ఫ్యామిలీస్ ఏం చేస్తాయి, ఇద్దరు భార్యాభర్తలు పని చేస్తే ఏమవుతుందంటే, మనం తెలుగులో వేడి నీళ్ళకి చన్నీళ్ళు అని అంటాం కానీ నిజమే అది. సో డబుల్ ఇన్కమ్ ఫ్యామిలీస్లో కొంచెం ఈ బాధ, అందుకే మనం లో అంటే తక్కువ శాలరీ బ్రాకెట్లో ఉన్న వాళ్ళు కూడా ఇద్దరు భార్యాభర్తలు పనిచేస్తే ఒకరి ఖర్చులు వెళ్ళిపోతాయి, ఇంకొకరిది సేవింగ్స్కి వెళ్ళిపోతాయి. సో